ನಾನು ಇವಾಗ ಸೆಲೆಬ್ರಿಟಿ ಮನೆಗೆ ಹೋಗಿದ್ದೀನಿ. నేను ఇప్పుడు మాట్లాడిన లాంగ్వేజ్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి కర్ణాటకలోని ది బెస్ట్ సెలబ్రిటీ హౌస్. ఆయనను ఇక్కడ ఒక దేవునిలాగా చూస్తారు. ఎవరో తెలుసా? ఇంకెవరు, మన పునీత్ రాజ్ కుమార్ గారు. ఆయన చనిపోవడం చాలా బాధాకరమైన విషయము. అలాంటి గొప్ప మనిషి ఆత్మకు ఎప్పుడు శాంతి కలగాలని కోరుకున్నాము. ఈయన వచ్చేసి అక్కడి వాచ్మెన్. నిజంగా పునీత్ రాజ్ కుమార్ గారిని ఇక్కడైతే ఒక దేవునిలాగా, అసలు ఎక్కడ హాస్పిటల్స్లో చూసినా, హోటల్స్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా ఆయనకు దండం పెడతారు. అంతగా గౌరవిస్తారు ఆయనను. ఇది వచ్చేసి మా అమ్మ యాక్సిడెంట్ కాకముందు ఉన్న హౌస్. మేము ఎప్పుడు బెంగళూరుకు వెళ్ళినా కూడా వర్షం పడుతూనే ఉంటుంది. బెంగళూరుకి మాకు ఉన్న సంబంధం అంత గొప్పగా ఉంది. మరి నేను ఇప్పుడు మీకు ఒక మంచి బిర్యానీ సెంటర్ చూపిస్తాను. అదే వచ్చేసి చిక్పేట దొన్నే బిర్యానీ హౌస్. ఇక్కడ బిర్యానీస్, స్టార్టర్స్ ప్రతి ఒక్కటి కూడా లభిస్తాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇది వచ్చేసి మన తెలుగు వాళ్ళది, అంటే గుంటూరు వాళ్ళది. మన గుంటూరుకు తగినంత కారం వేసి మంచి టేస్టీతో బిర్యానీ ఇస్తున్నారు. ఇక్కడ స్పెషల్ వచ్చేసి దొన్నే బిర్యానీ. అండ్ ఇంకోటి ఏంటి అంటే, లోపలికి వెళ్ళి చూస్తే యాంబియన్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే, ప్రతి ఒక్క సెలబ్రిటీతో ఆ రెస్టారెంట్ అంతా కప్పేశారు. ఇక్కడ లేని సెలబ్రిటీ లేడు. చూడండి, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఫొటోస్ కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మెనూ చూడండి. ఇక్కడ సూప్స్, తందూరి, షౌర్మా ఇలాంటివి కూడా ఉంటాయంట. అండ్ ఒక చికెన్ ఐటమే కాదు, ఫిష్ ఐటమ్ కూడా ఇక్కడ లభిస్తుంది. నిజంగా రెస్టారెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంతేకాదు వీళ్ళ దగ్గర కాంబోస్ కూడా అవైలబుల్స్లో ఉన్నాయి. వీళ్ళు హోమ్ డెలివరీ కూడా చేస్తున్నారు. జొమాటో అండ్ స్విగ్గీ ఆర్డర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇది వచ్చేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే కాంటాక్ట్ చేయండి. చూడండి సెలబ్రిటీస్, వీళ్ళల్లో నేనైతే చాలా మందిని చూడలేదు. ఎక్కడైనా కర్ణాటకలో కర్ణాటక సెలబ్రిటీస్ మాత్రమే పెట్టుకుంటారు. బట్ వీళ్ళు మాత్రము ఆంధ్ర సెలబ్రిటీస్ వాళ్ళని కూడా పెట్టుకున్నారు. నాకైతే ఆ విషయం చాలా చాలా బాగా నచ్చింది పర్సనల్గా. చూడండి, పివి సింధు, వీళ్ళలో చాలా మంది నాకైతే తెలీదు. ఆల్మోస్ట్ క్రికెటర్స్ ని కూడా అందరినీ పెట్టేశారు. ఇక్కడ చూడండి, కల్పనా చావ్లా, రామారావు గారు. అండ్ ఇక్కడ ఈయన వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే, పునీత్ రాజ్ కుమార్ సార్ వాళ్ళ బ్రదర్. చూడండి, వీళ్ళంతా మన తెలుగు వాళ్ళే. సర్వేపల్లి రాధాకృష్ణన్ అయితే ఏమి, వల్లభాయ్ పటేల్ అయితే ఏమి, వీళ్ళంతా మన తెలుగు వాళ్ళే. ఇక్కడ వచ్చేసి మన రజనీకాంత్ సారు ఎలా ఉన్నాడో చూడండి. ఇక్కడ వివేకానంద గారు ఈ నడుమనే చనిపోయారు కదా. ఇక్కడ సెలబ్రిటీస్, బిజినెస్ మ్యాన్స్ అందరు ఫొటోస్ పెట్టారు. బట్ నాకు అర్థం కానిది ఏంటి అంటే, ఇక్కడ అంత ఆస్తి ఉన్న అంబానీ గారి ఫోటో అయితే అస్సలు లేదు. నాకు నిజంగా అదే ఆశ్చర్యం అనిపించింది. చూడండి, మన మెగాస్టార్ వచ్చేసారు, చిరంజీవి సారు. ఎంత క్యూట్ గా ఉన్నారో ఈ ఫోటోలో. నాకైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇలా ఇక్కడ కర్ణాటకలో మన ఆంధ్ర తెలుగు వాళ్ళ ఫోటో చూసి అంతగా వాళ్ళు గౌరవిస్తున్నారు వాళ్ళని. ఇది వచ్చేసి ఫుడ్ ప్రిపేర్ చేసే ప్లేస్ అంతా కూడా చాలా అంటే చాలా క్లీన్ గా ఉంది. మన అబ్దుల్ కలాం గారు ఎన్ని రోజులు అయిపోయిందో ఎడ్ల బండ్ల ఆ చక్రాలు చూసేసి మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను చాలా రోజుల తర్వాత. చాలా హ్యాపీ అనిపించింది. మన రతన్ టాటా గారు. చూడండి, అందరు సెలబ్రిటీస్వి ఉన్నాయి, అందరు బిజినెస్ మ్యాన్ టీవీ కూడా ఉన్నాయి. బట్ అంబానీ గారి మటుకు అస్సలు లేనే లేదు. ప్లేస్ కూడా చాలా అంటే చాలా క్లీన్ గా ఉంది. క్లీన్ గా పెట్టి క్లీన్ గా చేస్తున్నారు. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. మన బ్రూస్ లీ సార్ కండలు పెంచేశారు.
అదిగో నేను చెప్పాను కదా స్విగ్గీ కూడా ఆర్డర్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి అని చెప్పేసి. మా అమ్మ బిర్యానీ తినేస్తున్నాడు, నేనేమో బిర్యానీ తినకుండా వీడియో తీసుకుంటూ ఉన్నాను. నిజంగా ఆ దొన్నె బిర్యానీలో ఆ ఫ్లేవరు, ఆ మసాలా చాలా అంటే చాలా బాగుంది. అండ్ క్వాంటిటీ కూడా ఒక మనిషికి అయితే ఫుల్ సరిపోతుంది. ఎగ్ కూడా ఇచ్చారు, బట్ ఎగ్ నేను తినేసాను. అండ్ పీసెస్ కూడా ఫుల్గా కుక్ అయ్యాయి, చాలా అంటే చాలా బాగుంది. వాటికి కాంబినేషన్గా రాయితా అండ్ గ్రేవీ ఇస్తున్నారు. దీని అడ్రస్ వచ్చేసి బెంగళూరు కళ్యాణ్ నగర్ మెయిన్ రోడ్డు. మేమైతే ఒక బిర్యానీ ఫుల్గా సరిపోయింది మాకు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ రెస్టారెంట్లో. మాలాగా మీరు కూడా ఎంజాయ్ చేయాలి అంటే వెంటనే వెళ్ళి ఈ చిక్పేట దొన్నె బిర్యానీ విజిట్ చేసేయండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.